కట్ట తగిలించుకోవాలి దాన్ని. 11,000 రేపు వెళ్తే మొన్న ఆర్డర్ ఇచ్చాము, 5,000 అడ్వాన్స్ ఇచ్చేసి రేపు వెళ్ళి వచ్చేసింది అన్నారు. రేపు వెళ్ళి తీసుకొచ్చేసి కనెక్ట్ చేసాడు. ఆడ ఆల్రెడీ సెట్ చేసి చెప్తారండి. డిబ్బీలో డబ్బులు దాచాడు అది కొనడానికి. ఓ డిబ్బీ పెట్టి అప్పుడు అలా డబ్బులు ఎత్తేస్తూ. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. వందనాలు 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 బ్రదర్. జాడ్జీ సార్ వందనాలు సార్. వందనాలు వందనాలు బ్రదర్స్. బాగున్నారు బ్రదర్. వందనాలు. బాగున్నా బాగున్నా బాగున్నా. ఓకే సార్ సూపర్. వెయిటింగ్ సార్ వెయిటింగ్. యా యా బ్రదర్. బ్రదర్ సో నా పేరు చెప్పకొచ్చిన బ్రదర్. సో మరి మంది క్లాసు స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే బ్రదర్. ఓకే సార్. బ్రదర్ వందనాలు. వందనాలు వందనాలు బ్రదర్స్. బుచ్చిరాజు గారు వందనాలు. వీర్రాజు గారు వందనాలు. రాజేష్ బ్రదర్ వందనాలు. బ్రదర్, రవి బ్రదర్ వందనాలు. అందరికీ వందనాలండి. వందనాలు బ్రదర్. మనము క్లాసు స్టార్ట్ చేసుకుంటున్నాం. అందరినీ కొంచెం సేపు నేను మ్యూట్ లో పెడుతున్నా. సో ఈరోజు మనము చెప్పుకునేటువంటి పాఠము చాలా ప్రాముఖ్యమైనటువంటి పాఠం. పోయినసారి మనం చెప్పుకున్నటువంటి పాఠం ఏంటంటే పరిశుద్ధ ఆత్ముడికి విరోధముగా బోధించుట అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. సో ఈరోజు మనం చెప్పుకునేటువంటి పాఠము ఎలా బోధిస్తే పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించము అనేటువంటి పాఠం. సో ఈ పాఠాన్ని మీరు జాగ్రత్తగా విన్నట్లయితే సో ఈ పాఠం మరలా మీరు ఒకవేళ అర్థం కాకుంటే రెండోసారి వినటానికి కూడా మంచి అవకాశం. కారణం ఏంటంటే ఈ యొక్క పాఠము మన యూట్యూబ్ ఛానల్ లైవ్ లో కూడా వస్తుంది. సో లైవ్ లో కూడా మీరందరూ ఈ పాఠాన్ని మరలా రెండోసారి కూడా చూడవచ్చు. అయితే ఎలా బోధిస్తే పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించము అనేటువంటి పాఠం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెను. ఈ మాటను మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఒక వ్యక్తి దేవుని వాక్యమును బోధించేటప్పుడు ఆ వాక్యము దేవుని వాక్యం అని చెప్పి భయముతో బోధించాలి. అంటే అర్థం ఏంటంటే ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలెనంటే అది దేవుని వాక్యము కనుక ఆ వాక్యాన్ని వాక్యము రీతిలో బోధించాలి. సో దేవుని వాక్యాన్ని ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించవలెను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఇందువలన దేవుడు
అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును, యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. అంటే గ్రంథం ఏం చెబుతుందంటే, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. అంటే దైవోక్తులను బోధించినట్లు కాకుండా మరి తన సొంత అభిప్రాయాలు కానీ సొంత ఆలోచనతో కానీ బోధించినట్లయితే అది పరిశుద్ధాత్ముడికి విరోధముగా, ఒకవేళ అలా బోధిస్తే పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించినట్టు. అయితే ఎలా బోధిస్తేనంటే, ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధించినప్పుడు అది పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించినటువంటి వారముగా ఉంటాం. తర్వాత లేఖనం తీమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము. ఈ విషయాన్ని మనము బాగా గుర్తుంచుకోవాలి. దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనాన్ని ఉపదేశించాలి. అంటే ప్రతిలేఖనాన్ని ఉపదేశించాలి. అయితే ఎప్పుడు ఉపదేశించాలి? ఏ సమయంలో బోధించాలి? ఏ సమయంలో సువార్త ప్రకటించాలి? ప్రతి లేఖనాన్ని ఉపదేశించాలని గ్రంథము స్పష్టంగా చెప్తుంది. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. అంటే ఒకడు తన ఊహను బట్టి మాట్లాడకూడదు. ఒకవేళ ఎవడైనా కానీ తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఎలా బోధిస్తే పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించమంటే, ఒకడు తన ఊహను బట్టి గాని తన ఆలోచనను బట్టి గాని తన సొంత నిర్ణయములను బట్టి గాని తమ సొంత అభిప్రాయములను బట్టి గాని బోధిస్తే పరిశుద్ధాత్ముడు దానిని అంగీకరించడు. అయితే ఒకడు తన ఊహను బట్టి చెప్పకూడదు. లేఖనములో ఒకవేళ తన ఊహను బట్టి చెబితే అది పరిశుద్ధాత్ముడికి విరోధమైనటువంటి బోధ. ఎందుకంటే ఒకడు తన ఊహను బట్టి చెప్పడం లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట అతను గ్రహించుకోవాలి. 21వ వచనం, ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై. ఈ మాటను మనము బాగా గుర్తుపెట్టుకోవాలి. మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అంటే దేవుని మూలముగా పలికిరి కాబట్టి ఎలా పలికారు వీరంటే పరిశుద్ధాత్ముడి వలన పలికారు కాబట్టి ఒకడు బోధించిన దైవోక్తులను బోధించినట్లు బోధించాలి. ఇలా బోధించినప్పుడు మనము పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించము. అది దేవునికి అనుగుణ్యమైనటువంటి బోధను బోధించిన వారమై. అయితే ఇంకా ఎలా బోధించాలి అంటే, ఎలా బోధిస్తే పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించము? గ్రంథము ఎలా బోధించమని చెబుతుంది? లేఖనము
ఎలా బోధించమని మాట్లాడుతుంది అనేటువంటి విషయాన్ని మనము ఆలోచించినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో క్రీస్తునందు దేవుని ఎదుట బోధించాలి. మనం బోధించేటువంటి బోధ అది మనుషుల ఎదుట కాదు, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మనము క్రీస్తును బోధించుతున్నాం. అందుకని తండ్రి అయినటువంటి దేవుని ఎదుట క్రీస్తును బోధించేటప్పుడు జాగ్రత్తగా బోధించాలి. ఒకవేళ గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు మనం బోధించినమనుకో, బోధిస్తే అది దాని వలన బోధించిన వాడికి నష్టము కలుగు. గ్రంథంలో వ్రాయబడినటువంటి మాటలు కాకుండా సొంత అభిప్రాయాలు, సొంత కథలు, సొంత ఆలోచనలు బోధిస్తే బోధించిన వాడికి నష్టము, విన్నవానికి కూడా నష్టము. ఎందుకనగా అది పరిశుద్ధాత్ముడికి విరోధమైనటువంటి పదం. అందుకని ఎలా బోధించాలంటే క్రీస్తునందు దేవుని ఎదుట మనము బోధించాలి. తర్వాత లేఖనము తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో మనము బోధించేటువంటి బోధ మోసము లేనిదిగా, మాన్యమైనదిగా, నిరాక్షేపమైన హితవాక్యముతో బోధించాలి. మన బోధలో ఏముండకూడదు అంటే మోసం ఉండకూడదు. అంటే మోసం అంటే వినేటువంటి వారిని మోసము చేయనటువంటి బోధగా ఉండాలి, మాన్యమైనదిగా ఉండాలి, నిరాక్షేపమైన హితవాక్యముతో బోధించాలి. తర్వాత లేఖనము తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించాలి. సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించాలి అంటే అర్థం ఏంటంటే విభజించి బోధించాలి. పితరుల యుగమును, ధర్మశాస్త్ర యుగమును, క్రీస్తు యుగము, ఈ 3 యుగాలను విభజించి బోధించటమే సత్యవాక్యాన్ని సరిగ్గా బోధించుట. ఒకవేళ సత్యవాక్యమును సరిగ్గా విభజించి బోధించాలంటే క్రైస్తవుడికి సత్యవాక్యము అర్థము కావాలంటే పితరుల కాలము అర్థము కావాలి, ధర్మశాస్త్ర యుగము అర్థం కావాలి, క్రీస్తు యుగము అర్థం కావాలి. పితరుల కాలంలో ఉన్న ఆరాధన, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ఆరాధన, క్రీస్తు కాలంలో ఉన్న ఆరాధన. అలాగనే పితరుల కాలంలో ఉన్నటువంటి ఆచారాలు, ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నటువంటి ఆజ్ఞలు, ఆచారాలు, తర్వాత క్రొత్త నిబంధన క్రీస్తు యుగములో ఉన్నటువంటి ఆజ్ఞలు, క్రీస్తు యొక్క యుగములో ఉన్నటువంటి జీవించాల్సినటువంటి విధానం, ఈ 3 యుగాలు అర్థమైనప్పుడు అతను సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించిన వాడైతాడు, సత్యవాక్యాన్ని సరిగ్గా ఉపదేశించిన వాడైతాడు. అందుకే పౌలు తిమోతికి చెప్పుచు ప్రీచ్ ది రైట్లీ డివైడింగ్ ది వర్డ్ ఆఫ్ ట్రూత్, అంటే సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించుము. సత్యవాక్యాన్ని సరిగ్గా విభజించడం అంటే పితరుల యుగాన్ని, ధర్మశాస్త్ర యుగాన్ని, క్రీస్తు యుగాన్ని, ఈ 3 యుగాలను విభజించి బోధించటాన్ని సత్యవాక్యమును సరిగ్గా బోధించుట. అలా బోధించినప్పుడు పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించని వారిగా ఉంటామనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత లేఖనము తెస్సలోనీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 2వ పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాల్లో అపోస్తుల ద్వారా బోధించినటువంటి బోధను బోధించాలి. అపోస్తులు ఏమైతే బోధించారో అదే బోధను బోధించాలి. అపోస్తులకు ఒక బోధ, మనకు ఒక బోధ లేదు. అపోస్తులకు ఏ బోధ అయితే ఉన్నదో, ఏ బోధ అయితే బోధించబడి ఉన్నదో,
అదే బోధను మనము బోధించాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తులకు బోధించినటువంటి బోధ కాకుండా మనకు ఇంకొక బోధ అనేది లేదనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే హితబోధకు అనుకూలమైనటువంటి సంగతులను బోధించాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ఆ తర్వాత అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకుండా ఉండాలి. ఇది ఎవరుండాలి అంటే క్రైస్తవులుగా అయినటువంటి ప్రతి వారు కూడా అపోస్తుల యొక్క బోధ, అపోస్తులు ఏమైతే బోధించారో ఆ బోధ యందు ఉండాలి. వారి యొక్క సహవాసం ఎవరితో ఉన్నది? తండ్రి అయినటువంటి దేవునితోని, ఆయన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారితోటి, అలాగనే పరిశుద్ధాత్ముడితోటి సహవాసము కలిగి ఉన్నారు. రొట్టె విరసాలి అంటే ఎప్పుడు రొట్టె విరసాలి? నెలకొకసారా, 6 నెలలకు ఒకసారా, సంవత్సరానికి ఒకసారి? చాలా మంది మీ కానుకలు అయితే, అయ్యా కానుకలు వారం వారం ఇవ్వండి, దశమ భాగాలు ఇవ్వండి, ప్రథమ ఫలాలు ఇవ్వండి, తర్వాత ఏదైనా మందిరానికి కావాల్సినటువంటి ఫ్యాన్లు బిగియాలి, రాళ్ళు కట్టాలి, రాళ్లకు డబ్బులు ఇవ్వండి, అనాథ పిల్లలకు ఆర్ఫనేజ్ హోమ్కు అంటే మీ కాడ నుంచి 10 రకాల డబ్బులు వసూలు చేస్తారు. కానీ రొట్టె మాత్రము 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇస్తారు. అది అపోస్తుల బోధక. వారు ప్రతి ఆదివారం రొట్టె విరిచారు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 7వ వచనం. ప్రతి ఆదివారమున రొట్టె విరచటం అనేది ఆరాధనలో ఒక పాత్ర. అయితే ఒకవేళ అటువంటి ఆరాధనలో మీరు లేనప్పుడు ఆ ఆరాధన పరిశుద్ధాత్ముడికి విరోధముగా జీవించేటువంటి ఆరాధన. దానిని పరిశుద్ధాత్ముడు అంగీకరించడు అనేటువంటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే సంపూర్ణమైన తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇది ఎవరు చెప్పారు అంటే పరిశుద్ధాత్ముడు చెప్పాడు. పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాడంటే, అయ్యా మీరు సంపూర్ణమైనటువంటి దీర్ఘశాంతముతో ఉపదేశించాలి. ఉపదేశించేవారు దీర్ఘశాంతముతో ఉపదేశించాలి, ముక్కోపిక ఉండకూడదు. ఎందుకంటే నేను హేతవడుగు ప్రతివానికి ప్రేమతోనూ సాత్వికముతోనూ సమాధానం చెప్పాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో చూడగలం ఈ మాట. అయితే ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. తర్వాత దయ్యముల బోధను తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు దయ్యముల బోధను ఖండించినట్లయితే మనము పరిశుద్ధాత్ముడికి అనుకూలమైనటువంటి బోధ, పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి బోధ విషయము మనము జీవించిన వారమై. అంటే ఒక వ్యక్తి బోధ విషయంలో రాజీ పడ్డాడంటే, అబద్ధము విషయంలో నీవు రాజీ పడకూడదు, అసత్యం విషయంలో నీవు రాజీ పడ్డావంటే అది వేషధారణ కలిగినటువంటి జీవితం. ఎందుకు అంటే అపోస్తులు సువార్త ప్రకటించే విషయంలో గాని, బోధించేటువంటి విషయంలో గాని వారు లోకములతో గాని అబద్ధికులతో కానీ వారు ఎప్పుడూ కూడా రాజీ పడలేదు. అయితే ఎవరైతే ఈ దయ్యపు బోధలు బోధిస్తున్నారో వారిని ఏం చేయాలంటే ఖండించాలి. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో హితబోధ బోధించాలి. హితబోధ అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తులకు ఏ సంగతులైతే తెలియచేశాడో, ఏ బోధ అయితే తెలియచేశాడో దానిని హితబోధ అని పిలువబడింది.
సో హితబోధను బోధించినట్లయితే మనము పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించిన వారము కాదు. ఒకవేళ హితబోధన బోధించకుంటే పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించే వాళ్ళం. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాల్లో వదరబోతులను నోర్లు మూయించాలి. అంటే వాక్యము లేనటువంటి వారు నేర్పు లేని మూడుల వితర్కములను పుట్టించునని ఎదిగి అట్టివారు జగడమును పుట్టించెదరు. అందుకని వదరబోతుల నోర్లు మూయించాలి. అంటే వాక్యము నేర్చుకోనటువంటి వారు ఏం మాట్లాడతారు? వాక్యం నేర్చుకోనటువంటి వారు వదరబోతుల వలె మాట్లాడతారు. దాన్ని పేతురు కూడా ఏమంటాడంటే, పేతురు రాసిన మొదటి పత్రికలో మూర్ఖుల నోరు మూయించుటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అంటే వాక్యము నేర్చుకోనటువంటి వాడు ఏం మాట్లాడతాడంటే వదరబోతుల వలె, త్రాగుబోతుల వలె. వదరబోతులు అంటే ఆ త్రాగినటువంటి వాడు ఊరికే ఎలాగైతే వదులుతుంటాడో అలా మాట్లాడుతుంటాడు. అందుకని వాళ్ళని ఏం చేయాలంటే సంపూర్ణమైనటువంటి అధికారముతో దుర్బోధను ఖండించాలి. తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అయితే సంపూర్ణమైన అధికారముతో దుర్బోధను ఖండించాలని అపోస్తులు చెబుతున్నారా, లేక పరిశుద్ధాత్ముడు అపోస్తులలో ఉండి చెబుతున్నారా అంటే ఇది పరిశుద్ధాత్ముడు అపోస్తులకు చెప్పినటువంటి విషయాలు. అపోస్తులకి పరిశుద్ధాత్ముడు ఏమని చెప్పాడంటే, ఒకవేళ ఎవరైనా దుర్బోధన అంటే నా ద్వారా కలిగినటువంటి, నేను మాట్లాడినటువంటి మాటల ద్వారా కాకుండా ఎవరైనా దుర్బోధన బోధిస్తే వారిని ఖండించాలని పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు. అందుకని అపోస్తులు పలికిన ప్రతి మాట కూడా అది అపోస్తులది కాదు. లేఖనం ఎవరిదంటే దేవుడిది. వారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా వారు పలికిరి. తర్వాత విషయాన్ని బోధించేవారు జాగ్రత్తగా బోధించాలి. తీమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13-16 వచనాల వరకు చదువుకున్నట్లయితే పౌలు తీమోతికి నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. మళ్ళీ వినేటువంటి వారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు వినేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలంటే అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో బెరియాలో ఉన్నటువంటి పట్టణస్థులు పౌలు శీలయు బోధించినప్పుడు లేఖనములు అలా ఉన్నవా లేవా అని వారు ప్రతిదినము పరిశీలించుచూ వచ్చిరి. అంటే మనము లేఖనములను పరిశీలించేటువంటి వ్యక్తులమై ఉండాలి. అంటే బోధించేటువంటి వ్యక్తి వాక్యమును జాగ్రత్తగా బోధించాలి. అందుకే నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము, అప్పుడు నిన్నును నీ బోధ విను వారిని రక్షించుకుందువు. అంటే బోధించేటువంటి వ్యక్తి అపోస్తుల బోధ బోధిస్తున్నాడా, లేదంటే ప్రేమ పాఠాలు, కట్టుకథలు, ముసలమ్మ ముచ్చట్లు, చెరుపురుగోరి బోధలు, జ్ఞానయుక్తమైన తీయని మాటలు, వ్యర్థపు మాటలు, డంబపు మాటలు, లేదంటే ఈ లోక సంబంధమైనటువంటి కథలు చెబుతున్నాడు అనేటువంటి విషయాన్ని నీవు పరిగణలోనికి తీసుకొని అది దేవుని వాక్యమా కాదా అని పరిశీలించే వ్యక్తిగా ఉండాలి. ఒకవేళ అలా పరిశీలించకుంటే నీవు ఏమైతావంటే మోసపోయేవాడిగా ఉంటావు. అంటే నిన్ను నీవు జాగ్రత్తగా లేక మోసపోయేటువంటి వ్యక్తిగా ఉంటావు. అలాగనే ఎలా బోధిస్తే పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించమంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో సత్యమైనవి బోధించాలి. సత్యమైనవి అంటే పరిశుద్ధాత్ముడు ఏదైతే చెప్పినటువంటి మాట్లాడినటువంటి సత్యమైనటువంటి
సంగతులు మాత్రమే పలకాలి. మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి, ప్రీతికరమైనవి బోధించాలి. అంటే ఇవి కాకుండా మరి ఒకటి బోధించకూడదు. అపోస్తులు అలా బోధించారు. తర్వాత యూదా రాసిన పత్రిక 4వ వచనంలో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడాలి. పరిశుద్ధులకు ఒక్కసారి ఏదైతే అప్పగింపబడిందో ఆ బోధ నిమిత్తము పోరాడాలి. ఇలా బోధించినట్లయితే, ఇలా బోధించువారు పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించరు. విరోధముగా బోధించరు అంటే పరిశుద్ధాత్ముడు ఎలా బోధించమని చెప్పాడో, అపోస్తులు ఎలా బోధించారో, ఆ బోధించినటువంటి క్రమము, ఆ బోధించినటువంటి విధానములో మనము బోధించాలి అనేది గ్రంథము స్పష్టంగా చెప్తుంది. తర్వాత విషయంలో ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించాలి. నేటి దినములలో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి బోధిస్తాడా, లేక మనము నేర్చుకొని బోధించాలా? ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో. ప్రపంచము ఎక్కడ మోసపోతుందంటే, చాలా మంది నేటి దినాలలో ఏమని చెబుతారు అంటే, బోధించేది నేను కాదు, పరిశుద్ధాత్ముడు నాలో ఉండి బోధిస్తున్నాడు. బోధించేది నేను కాదు, పరిశుద్ధాత్ముడు నాలో ఉండి బోధిస్తున్నాడు అని చెబుతారు. అయితే నేటి దినములలో పరిశుద్ధాత్ముడు మనలో ఉండి బోధిస్తాడా, లేక మనము నేర్చుకొని బోధించాలా? ఈ విషయాన్ని మనము బాగా ఆలోచించాలి. పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి అపోస్తులుల ద్వారా బోధించాడు. అపోస్తులుల ద్వారా ఈ లోకానికి పరిశుద్ధాత్ముడు బోధించాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం 12వ వచనంలో వ్రాయబడినటువంటి మాటల్లో క్రీస్తు ప్రభువారు చెప్పిన మాట, మీరు ఏమి చెప్పవలసి ఉన్నదో పరిశుద్ధాత్ముడు ఆ గడియలోనే మీకు నేర్పును. అపోస్తులకు రేపేం బోధించాలో తెలియదు. పౌలు తన మొదటి ప్రయాణము, రెండో ప్రయాణం, మూడో ప్రయాణంలో వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండి మాట్లాడి, అపోస్తులు బోధించేటప్పుడు ఆ గడియలోనే, వారు బోధించే సమయంలో పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి మీకు ఏం చేస్తాడంటే నేర్పుతాడు. మీతోటి ఆ గడియలోనే ప్రజలతో మాట్లాడతాడు. ఈ విషయాన్ని మనము బాగా గుర్తుంచుకోవాలి. అందుకే పేతురు పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై పరిశుద్ధాత్ముడి ద్వారా పేతురు ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిసం పొందారు. ఒకవేళ పరిశుద్ధాత్ముడు గిన అపోస్తుల ద్వారా మాట్లాడకుండా గిన ఉంటే, వారి సొంత జ్ఞానముతో గినైతే వారు ఎవరిని రక్షించలేరు. ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పరిశుద్ధాత్ముడు అపోస్తులలో ఉండి మాట్లాడాడు. అలాగనే పరిశుద్ధాత్ముడు అపోస్తులను సర్వసత్యంలోనికి నడిపించాడు. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. పరిశుద్ధాత్ముడు అపోస్తులను సర్వసత్యములోనికి నడిపించాడు. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే, సూచక క్రియలను, మహత్కార్యములను వారు వెళ్ళి సువార్త ప్రకటించుచుండగా వాక్యమును స్థిరపరిచాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేశాడంటే వాక్యాన్ని స్థిరపరిచాడు. ఇప్పుడు
వాక్యమును స్థిరపరచబడిన తర్వాత ఇక మనకు పరిశుద్ధాత్ముడు అపోస్తుల్లాగా మాట్లాడు. ఈ విషయాన్ని మనం బాగా జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యాన్ని ఏం చేశాడంటే పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా స్థిరపరిచాడు, అపోస్తుల ద్వారా పలికాడు. అపోస్తులను పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోనికి నడిపించాడు. అపోస్తులు బోధించేటప్పుడు క్రొత్త నిబంధన లేదు. అపోస్తులు బోధించేటప్పుడు క్రొత్త నిబంధన గ్రంథము అప్పటికి స్థిరపరచబడలేదు. అయితే పరిశుద్ధాత్ముడు అపోస్తుల్లో ఉండి క్రొత్త నిబంధన గ్రంథాన్ని సంపూర్ణముగా వ్రాయించి, పరిపూర్ణముగా వ్రాయించి, వాక్యాన్ని సంపూర్ణముగా వ్రాయించి స్థిరపరిచాడు. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చివర్లో ఈ ప్రవచన వాక్యములలో ఎవడైనా కలిపినా తీసివేసినా వానికి తెగుళ్ళు వచ్చును. అంటే వాక్యము స్థిరపరచబడిన తర్వాత ఆ అపోస్తుల ద్వారా మాట్లాడినటువంటి మాటలు కాకుండా ఇంకొకటి ఎవడు కూడా కలపకూడదు. కలిపినా తీసివేసినా ఏమొస్తాయంటే తెగుళ్ళు వస్తాయని చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 9వ వచనంలో మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఇప్పుడు క్రొత్త నిబంధన గ్రంథము పూర్ణమైనది, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పూర్ణము కానిది ఏంటిది అంటే అక్కడ ఇవ్వబడినటువంటి వరాలు ఇవి పూర్ణము కానటువంటివి. ఎప్పుడైతే ఈ క్రొత్త నిబంధన గ్రంథము స్థిరపరచబడిన తర్వాత ఈ పూర్ణము కానివి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోయినవి. ఎందుకు ఆగిపోయినవి అంటే పూర్ణమైనది వచ్చినది. పూర్ణమైనది ఏంటిది అంటే క్రొత్త నిబంధన గ్రంథము. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో వాక్యము విన్నవారి వలన వాక్యం ఏమైందంటే దృఢపరచబడెను. వాక్యము దృఢపరచబడెను. అయితే ఇక్కడ మనము ఆలోచించాల్సినటువంటి సంగతులు ఏంటంటే పరిశుద్ధాత్ముడు అపోస్తులలో ఉండి మాత్రమే బోధించాడు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. పరిశుద్ధాత్ముడు అపోస్తుల్లో ఉండి బోధించాడు. ఆ సమయంలో అపోస్తులు ఏం బోధించాలో తెలియచేశాడు. అపోస్తులను సర్వసత్యంలోనికి నడిపించాడు. వాక్యాన్ని స్థిరపరిచాడు. క్రొత్త నిబంధన గ్రంథము సంపూర్ణముగా వ్రాయించాడు. వ్రాయించినటువంటి క్రొత్త నిబంధన గ్రంథము ముద్రింపబడి ఉన్నది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? చాలా మంది నేటి దినాల్లో చెప్పేటువంటి విషయాలు మీరు ఆలోచన చేసినట్లయితే, అయ్యా బోధించేది నేను కాదు, పరిశుద్ధాత్ముడు నాలో ఉండి బోధిస్తున్నాడు అనే మాట అయితే వారు గ్రంథాన్ని చూడకూడదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. గ్రంథాన్ని చూడకూడదు, గ్రంథమును తెరవకూడదు. ఎందుకనగా అపోస్తులు బోధించేటప్పుడు క్రొత్త నిబంధన గ్రంథము లేదు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే పౌలు అపోస్తులు బోధించారే గాని మిగతా వాళ్ళు పౌలు తిమోతికి నేర్పించాడు. ఇప్పుడు మనం ఎలా బోధించాలంటే పరిశుద్ధాత్ముడు మనలో వరముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తి వేరు, పరిశుద్ధాత్మ నింపుదల వేరు. అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. అందుకే అపోస్తులు నీడబారిన స్వస్థతలు జరిగినాయి. అపోస్తుల యొక్క చేతిగుడ్డలు తాకిన స్వస్థత జరిగినాయి. కారణం ఏంటంటే అపోస్తులు పొందినటువంటి బాప్తిస్మము పరిశుద్ధాత్మలో పొందారు.
అపోస్తులకు బాప్తీసం ఇచ్చిన ఆయన ఎవరు అంటే క్రీస్తు ప్రభువారు. అయితే 3000 మంది బాప్తీసం పొందిన వారు పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందారు. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ ఎవరైనా సరే ఇప్పుడు బాప్తీసం పొందితే పరిశుద్ధాత్మ శక్తిని పొందరు గాని పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతాము. అయితే ఇక్కడ తిమోతిలో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఉండి బోధించలేదు, పరిశుద్ధాత్మతో నింపబడి బోధించలేదు. మనము కొన్నిసార్లు ఆలోచించినట్లయితే గ్రంథాన్ని, స్తెఫను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై బోధించాడు. కారణం ఏంటంటే స్తెఫను మీద అపోస్తులు హస్త నిక్షేపణ చేశారు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. అయితే ఇక్కడ తిమోతి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు గాని పరిశుద్ధాత్మ శక్తిని పొందిన వాడిగా గాని లేడు. మరి ఏం చేశాడు తిమోతి అంటే నేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే గ్రంథాన్ని నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలి గ్రంథాన్ని? సత్యవాక్యము బోధించే వారి దగ్గర నేర్చుకోవాలి. అయితే తిమోతి ఏం చేశాడంటే పౌలు దగ్గర నేర్చుకున్నాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాల్లో క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీ వెరుగుదువు గనుక నీవు నేర్చుకొని, ఇక్కడ ఈ మాటను మనము బాగా ఆలోచన, నీవు నేర్చుకున్నావు. ఎప్పుడు? తిమోతి, నువ్వు బాల్యము నుండి శక్తి కలిగినటువంటి పరిశుద్ధ లేఖనాలను నేర్చుకున్నావు. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. నువ్వు ఏమైతే నేర్చుకున్నావో, ఎవరి యొద్ద అయితే నేర్చుకున్నావో ఆ లేఖనముల యందు నీవు నిలకడగా ఉండుము. ఇప్పుడు తిమోతి నేర్చుకున్నాడు. ఇప్పుడు మనము దేవుని వాక్యమును బోధించాలంటే ఏమి చేయాలి? వాక్యమును నేర్చుకోవాలి. ఇక్కడ పౌలు తిమోతికి వాక్యమును నేర్పించాడు, ఎలా బోధించాలో నేర్పించాడు, సువార్త ఎలా ప్రకటించాలో చెప్పాడు, పెద్దలను ఎలా గౌరవించాలి, దిక్కులేని వారిని విధవరాండ్లను ఎలా ప్రేమించాలి, ప్రతి విషయము పౌలు తిమోతికి నేర్పించాడు. ఒకవేళ నేర్చుకోనటువంటి వాడిని ఏమంటారు అని ఆలోచించినట్లయితే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో నేర్పులేని మూడుల వితర్కములను, నేర్పులేని వాడు ఎవడంటే వాక్యం నేర్చుకోని వాడు మూడుల వితర్కములు జగడములను పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము. నేర్పులేని వాడు, నేర్చుకోలేనటువంటి వాళ్ళు మూర్ఖులతో సమానం. ఇప్పుడు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. దేవుడు వాక్యాన్ని స్థిరపరిచాడు, గ్రంథాన్ని వ్రాయించాడు. ఆ గ్రంథము క్రొత్త నిబంధన అయి ఉన్నది. ఆ గ్రంథాన్ని ఎలా మనం నేర్చుకుంటామంటే చదువుట ద్వారా, అలాగనే సత్యమును వినుట వలన మనము నేర్చుకుంటాం. అయితే ఇప్పుడు మనం ఎలా గ్రంథాన్ని బోధించాలంటే నేర్చుకోవాలి. ఎవరైనా నేర్పులేని వాడిని ఏమంటారు? నేర్పులేని వాడిని ఏమంటారంటే మూడుల వితర్కములను జగడములను పుట్టించునని ఎరిగి అట్టివాన్ని విసర్జించుము. ఇక్కడ తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో తిమోతి పౌలు యొక్క బోధను ఎరిగిన వాడై ఉన్నాడు.
ఇప్పుడు తిమోతి ఎందుకు నేర్చుకున్నాడంటే పౌలు బోధించేటప్పుడు ఈయన వింటూ ఉన్నటువంటి వ్యక్తి. పౌలు ఏం బోధించాడో ఆ బోధను తిమోతి ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు, పౌలు అంటాడు, అయ్యా తిమోతి, నీవు నా బోధను ఎరిగిన వాడివై ఉన్నావు. నేను ఏమైతే బోధిస్తున్నానో నా బోధను ఎరిగిన వాడివై ఉన్నావు. అంటే తిమోతి పౌలు యొక్క బోధ ఎరిగిన వాడై పౌలును వెంబడించాడు. అలాగనే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో పౌలు రాసినటువంటి పత్రికలను తిమోతిని చదవమని చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:13లో నేను వచ్చు వరకు నీవేం చేయాలంటే చదువు, హెచ్చరించుము, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. ఇక్కడ మనము లేఖనములను బాగా పరిశీలించినట్లయితే తిమోతి సామర్థ్యము గల మంచి స్వార్థికుడు ఎలా అయ్యాడంటే నేర్చుకున్నాడు. మనము గ్రంథాన్ని నేర్చుకోవాలి, సత్యాన్ని నేర్చుకోవాలి. ఆ యొక్క సత్యాన్ని నేర్చుకున్నప్పుడు మనము సత్యాన్ని బోధించగలం. ఒకడు అసత్యము నేర్చుకుంటే అసత్యము బోధిస్తాడు. ఒకడు పిట్టకథలు నేర్చుకుంటే పిట్టకథలే బోధిస్తాడు. మరి వాక్యం నేర్చుకుంటే వాక్యము బోధిస్తాడు. అంటే అది అతడు నేర్చుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తిమోతి ఎప్పుడు కూడా బోధ విషయంలో ఎందుకు తప్పిపోలేదు? ఎందుకు తప్పిపోలేదంటే పౌలు దగ్గర తిమోతి నేర్చుకున్నాడు, రూఢి అని తెలుసుకున్నాడు. ఆ నేర్చుకున్న బోధ యందు నిలబడి ఉన్నాడు. మరి కొంతమంది తప్పిపోయారు. ఎందుకని అంటే వారు నేర్చుకోలేదు. ఉదాహరణకి హుమేనీయును, ఫిలేతు అనేటువంటి వాళ్ళు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో హుమేనీయును, ఫిలేతు అనేవారు పునరుత్థానము గతించిందని చెప్పారు. అంటే వారికి అర్థము కాలేదు, వారు నేర్చుకోలేదు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 9వ వచనంలో 2 ఏళ్ల వరకు ఇలాగూ జరిగినది గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభువు వాక్యము వినిరి. 10వ వచనంలో ఇక్కడ తురన్ను అను ఒకని పాఠశాలలో పౌలు గారు బోధించినప్పుడు అనేకులు వాక్యాన్ని నేర్చుకున్నారు. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 10వ వచనంలో 2 ఏళ్ల వరకు తురన్ను ఒకని పాఠశాలలో వాక్యము బోధించెను. 9వ వచనంలో అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జన సమూహములను ఎదుట ఈ మార్గము దూషించబడుచున్నదని అతడు వారిని విడిసి శిష్యులను ప్రత్యేకపరుచుకొని ప్రతిదినము తురన్ను అను ఒకని పాఠశాలలో తర్కించుచు వచ్చెను. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 9వ వచనంలో ప్రతిదినము వారానికి ఒకసారి కాదు, పౌలు గారు ప్రతిదినము తురన్ను ఒకని పాఠశాలలో అక్కడ బోధించాడు. ఆయన కొంతమంది శిష్యులను ప్రత్యేకపరుచుకొని వెళ్ళి తురన్ను ఒకని పాఠశాలలో బోధించారు. అంటే పౌలు గారు బోధించినప్పుడు వారు నేర్చుకున్నారు. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుతున్నాను. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు అపోస్తులు పొందినటువంటి ఆ బోధన ప్రకారము కాకుండా ఇంకొక బోధగిన వస్తే వారి యొద్ద నుండి
తొలగిపోవాలి. వారితో సహవాసము చేయకూడదు, వారితో స్నేహము చేయకూడదు. ఆ తర్వాత మరి ఒక లేఖనాన్ని యూదా రాసిన పత్రిక 3వ వచనంలో, ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని వేడుకొనుచు మీకు వ్రాయుచున్నాను. ఈ విషయానికి బాగా జ్ఞాపకం చేసుకో. ఆయన వేడుకొనుచు బతిమలాడుచున్నాడు. పరిశుద్ధులకు ఒకే బోధ, ఒక్కసారే బోధ అప్పగింపబడింది, 2 బోధలు లేవు. చాలా మంది అంటుంటారు, నీ బోధ నువ్వు బోధించుకో బ్రదర్, మా బోధ మేము బోధించుకుంటామంట. నీ బోధ ఏంది, నా బోధ ఏంది? బైబిల్లో ఉంది ఒకే బోధ అంటుంది. బైబిల్ 2 బోధలు అని చెప్పట్లే, 3 బోధలు లేదు. నీ సిద్ధాంతం వేరు బ్రదర్, మా సిద్ధాంతం వేరు అంటారు. వాళ్ళు ఎవరంటే నేర్పులేని మూడులు, నేర్పులేని మూర్ఖులు అనే విషయం. అందుకనే నేటి దినములలో పరిశుద్ధాత్ముడు అపోస్తులలో ఉండి బోధించినట్లు మనలో బోధించడు. అయితే మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి నేర్చుకోవాలి. సత్యవాక్యమును సరిగ్గా విభజించటానికి, ఉపదేశించటానికి నేర్చుకోవాలి. ఎలా నేర్చుకుంటాము? ఎలా నేర్చుకుంటామంటే, ఎవరైతే అపోస్తుల బోధ యందు ఉన్నారో వారిని మీరు గురిపెట్టి చూడాలి. బైబిల్ గ్రంథంలో ఏ సంఘం అయితే ఉన్నదో ఆ సంఘమా కాదా అని మీరు పరిశీలించాలి. ఏది సత్యమా, ఏది మాన్యమైనవి, ఏవి ప్రీతి కలిగినవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలిగినవో వాటిని మీరు పరిశీలించాలి. అందుకని అపోస్తుల్లో బోధించినట్టు పరిశుద్ధాత్ముడు అపోస్తుల్లో ఉండి బోధించినట్లు మనలో ఉండి బోధించడు. ఎందుకనగా అపోస్తుల ద్వారా ఏదైతే బోధించాడో నేటి దినములలో మనము కూడా అదే బోధించుచున్నాము. అపోస్తుల బోధ వేరు, మన బోధ వేరు కాదు. అపోస్తుల సహవాసము వేరు, మన సహవాసము వేరు కాదు. అపోస్తుల దేవుడు వేరు, మన దేవుడు వేరు కాదు. అపోస్తుల బోధ ఏదైతే ఉందో మన బోధ అలాగనే ఉండాలి. మనము చనిపోయిన తర్వాత అంటే రాకడ వరకు కూడా ఒక్కటే బోధ ఉంటుంది. రాకడ వరకు బోధ ఎప్పటికీ చేంజ్ కాదు. వాక్యం అనేది ఎల్లప్పుడూ స్థిరముగా ఉంటుంది. మనుషులందరూ గడ్డి పువ్వు వలె రాలిపోవును, గడ్డి పువ్వు వలె రాలిపోవును, ఎండిపోవును, కానీ వాక్యము ఎప్పటికీ మారదు. అపోస్తుల ద్వారా ప్రకటింపబడినటువంటి వాక్యము 2000 సంవత్సరముల క్రితము ఎలాగైతే ఉన్నదో ఇప్పటికీ కూడా అలాగనే ఉన్నది. ఆ వాక్యం అనేది, బోధ అనేది మార్చబడదు. తర్వాత విషయం, అయితే అపోస్తులు అనేకులకు వాక్యమును నేర్పించారు. తిమోతి, తీతు, మార్కు, తుకీకు, తెర్తియు, సిల్వాను అనేకులు క్రొత్త నిబంధనలో దైవజనులు ఉన్నారు. వారందరూ కూడా అపోస్తుల ద్వారా నేర్చుకొని బోధించారు. అపోస్తులు కూడా క్రీస్తు ప్రభు వారి యొద్ద నేర్చుకున్నారు. ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత సువార్త విషయంలో సువార్తను మనము ఎలా ప్రకటించాలి? అపోస్తులు ప్రకటించిన సువార్తేనా లేక మరి ఒక వార్తనా? సువార్తను ప్రకటించు విధానం ఏమిటి అంటే, అపోస్తులు సువార్తను ప్రకటించారు. సువార్త అంటే అర్థం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3వ వచనంలో,
నాకియబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తినే, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము మూడో దినమున లేపబడెను. సువార్త అంటే అర్థం ఏంటంటే మరణమును గూర్చిన వార్త, సమాధిని గూర్చినటువంటి వార్త, పునరుత్థానమును గూర్చినటువంటిది. ఈ మూడిటిని ఏమంటారంటే సువార్త అంటారు. క్రీస్తు యొక్క మరణ, సమాధి, పునరుత్థానమును సువార్త అంటారు. క్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించమని శిష్యులకి ఆజ్ఞాపించి ఉన్నారు. ఎలా ఆజ్ఞాపించి ఉన్నాడంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16 వచ్చిన, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అంటే ఈ సర్వలోకానికి ఏమని చెప్పాలంటే క్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు అనేటువంటి విషయము ద్వారా మనుషులు రక్షింపబడాలి. అయితే అపోస్తులు బోధించిన సువార్త ఏంటంటే ఇదే సువార్త. అపోస్తులు బోధించిన సువార్త, మనము బోధించిన సువార్త వేరుగా ఉండకూడదు. అపోస్తులు ఏమని బోధించారు? క్రీస్తు మన పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారము మరణించెను, సమాధి చేయబడెను, తిరిగి లేపబడెను. సువార్త ప్రకటించాలనేది ప్రభువు ద్వారా పొందినటువంటి ఆజ్ఞ ఉన్నది. సువార్త ద్వారా రక్షింపబడాలనేది అది దేవుని దయాపూర్వ సంకల్పమాయను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్తను ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వక సంకల్పమాయను. దేవుని యొక్క దయాపూర్వ సంకల్పం ఏంటంటే దేవుడు తన నిత్య సంకల్పములో ఎవరినైతే నిర్ణయించాడో ఆ నిర్ణయింపబడినటువంటి ప్రజలను దేవుడు ఎలా రక్షించుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడంటే సువార్త ద్వారా రక్షించాలనేది దేవుని యొక్క ఏర్పాటై ఉన్నది. అంటే దేవుని యొక్క దయా సంకల్పము, దయాపూర్వక సంకల్పము నమ్మువారిని రక్షించుటకు. ఏమి నమ్మువారిని? సువార్తను నమ్మువారిని రక్షించుటకు దేవుని దయాపూర్వ సంకల్పమాయను. దీన్ని పౌలు గారు రోమాపత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గాని గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని శక్తి అయి ఉన్నది. ఏది? రక్షణ కలగ చేయటానికి. నమ్ము ప్రతివానికి, యూదుడు గాని గ్రీసు దేశస్థుడు గాని రక్షణ కలగ చేయటానికి సువార్త అనబడినది దేవుని శక్తి అయి ఉన్నది. అంటే పరిశుద్ధాత్ముడు అపోస్తుల ద్వారా ఏ సువార్త అయితే ప్రకటించాడో నేటికి ఆ సువార్త ద్వారానే దేవుడు తన నిత్య సంకల్పములో నిర్ణయించినటువంటి ప్రజలను దేవుడు సువార్త ద్వారా తన దయాపూర్వక సంకల్పములో నిర్ణయించిన వారిని సువార్త ద్వారా రక్షించుచున్నాడు, సువార్త ద్వారా పిలుచుచున్నాడు. 17వ వచనంలో ఎందుకైనా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడి ఉన్నది.
దేని యందు? దాని యందు అనగా సువార్త యందు దేవుని నీతి బయలుపరచబడి ఉన్నది. అంటే దేవుడు తన నీతిని ఎక్కడ బయలుపరుస్తున్నాడు? ప్రతి మానవుడికి నీతి కలగాలి, రక్షణ కలగాలంటే అది ఎలా అంటే సువార్త ద్వారా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగనే తెస్సలోనీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం ఆలోచించినట్లయితే, మీరు ఎలాగూ రక్షింపబడాలి? ఇలాగూ రక్షింపబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలుస్తున్నాడు. దేవుడు ఎలా పిలుస్తున్నాడు మనుషులందరినీ అంటే సువార్త ద్వారా పిలుస్తున్నాడు. సువార్త ద్వారా. సువార్త అంటే ఏంటిది అంటే దేవుడు మనుషులను క్రీస్తు మరణము ద్వారా, సమాధి పునరుత్థానము ద్వారా ఎక్కడికి పిలుస్తున్నాడంటే దేవుని దగ్గరికి పిలుస్తున్నాడు. దేవుడు తన దగ్గరికి రావటానికి ప్రజలు క్రీస్తు మరణ, సమాధి పునరుత్థానము ద్వారా ప్రజలందరినీ దేవుని యొద్దకు పిలుచుతున్నాడు. ఈ విషయాన్ని బాగా ఆలోచన చేయాలి. 15వ వచనంలో, కాబట్టి సహోదరులారా నిలుకడుగా ఉండి మా నోటి మాట వలనైనను పత్రిక వలనైన మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. పౌలు ఏమంటున్నాడంటే, అయ్యా మా నోటి వలన మేము ఏమైతే పలికామో, మీకు ఏమైతే పత్రికలు రాశామో, ఆ పత్రికలు రాసినటువంటి విషయాలను, మా నోటి ద్వారా పలికినటువంటి విషయాలను మీకు మేము ఏమైతే బోధించామో ఆ బోధించినటువంటి విధులను మీరు చేపట్టి వాటి యందు మీరు నిలబడండి, వాటి యందు మీరు నిలకడగా ఉండుడి అని చెప్పారు. అంటే అపోస్తులకు పరిశుద్ధాత్ముడు ఏ సువార్త అయితే ఇచ్చాడో మనకు అదే సువార్త ఉన్నది. మరి ఒక వార్త అంటే ఏంటి? గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాల్లో, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త అది మేమైనను పరలోకములో నుండి పంపబడిన ఒక దూత అయినను ప్రకటించిన ఎడల శాపగ్రస్తుడు. పౌలు గలతీయులను ఏమంటున్నాడంటే, ఈ గలతీయులు పౌలు యొక్క 3వ ప్రయాణంలో గలతీయులు క్రైస్తవులయ్యారు. పౌలు 3వ ప్రయాణం ద్వారా గలతీ పట్టణానికి వెళ్ళటం వల్ల పౌలు గలతీ పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు అనుకులు సువార్తను అంగీకరించారు. అయితే పౌలు గారు గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో చెప్పుచు, అయ్యల్లారా మీరు మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపును వదిలిపెట్టి మీరు ఇంత త్వరగా భిన్నమైనటువంటి వార్త వైపు తిరుగుచుండగా నాకు ఆశ్చర్యము కలుగుచున్నది. ఈ విషయాన్ని మీరు బాగా జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇంకొక వార్త, క్రీస్తు సువార్తను చెరుపుగోరి వారు మిమ్మల్ని కలవరపరుచు వారు కొందరున్నారు, దానిని భ్రమపరుచు వార్త. ఆ సువార్త బోధించేవాడు శాపగ్రస్తుడు. క్రొత్త నిబంధనలో చాలా మంది ఏమంటారంటే, ఏమి లేవండి, శాపాలే లేవండి. అసలు శాపాలు ధర్మశాస్త్ర ప్రకారం శాపాలు ఉన్నాయి, కానీ ధర్మశాస్త్ర సంబంధమైన శాపం నుంచి మనల్ని విడుదల చేశాడు, కానీ క్రొత్త నిబంధనలో మనకు శాపాలు లేవు అని చెప్పుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రొత్త నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించే ప్రతివాడు శాపగ్రస్తుడే. పరిశుద్ధాత్ముడికి విరోధంగా బోధించే ప్రతివాడికి పాప క్షమాపణ లేదు. పరిశుద్ధాత్ముడికి విరోధంగా బోధించే ప్రతివాడికి రక్షణ కలగదు, నీతి కలగదు. వాళ్ళు ఎవరంటే క్రీస్తు విరోధులు. వారికి భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు క్షమాపణ లేదు, మరణించిన తర్వాత క్షమాపణ లేదు. అందుకే
పౌలు అంటుడు మేము ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్త ఎవడైనా ప్రకటిస్తే వాడు ఏమైతాడు అంటున్నాడంటే శాపగ్రస్తుడై ఉన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మన ద్వారా ఏమైనా క్రొత్త సువార్త ఏమైనా ప్రకటిస్తాడా? ఏమైనా మనం క్రొత్త సువార్త ప్రకటించాలనా? లేకుంటే ప్రకటింపబడినటువంటి సువార్త ఏదైతే ఉన్నదో ఆ సువార్తనే మనం ప్రకటించాలి. క్రొత్త సువార్త లేదు. అంటే పరిశుద్ధాత్ముడు ఏదైతే అపోస్తుల ద్వారా సువార్తను ప్రకటించాడో ఆ సువార్తను మనము బోధించినట్లయితే మనము పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించిన వారిగా ఉండము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంటే పరిశుద్ధాత్ముడు ఎలా బోధించమని చెప్పాడో, అపోస్తులు ఎలా బోధించారో ఆ అపోస్తుల యొక్క బోధ యందును సహవాసం అందును అపోస్తులు బోధించినటువంటి సువార్త యందును మనము బోధించాలి. అయితే నేటి దినములలో మనం ఏం చేయాలంటే వాక్యమును నేర్చుకోవాలి. మనలో పరిశుద్ధాత్ముడు ఉండి బోధించడు. ఎందుకని? అపోస్తులలో మాత్రమే పరిశుద్ధాత్ముడు ఉండి బోధించాడు. పరిశుద్ధాత్ముడి యొక్క పని వాక్యమును సంపూర్ణంగా వ్రాయించాడు. వాక్యమును సంపూర్ణంగా రాయించి వాక్యమును స్థిరపరిచాడు, వాక్యమును ముద్రించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా బోధించాలంటే వాక్యమును నేర్చుకోవాలి. అదే నేర్చుకున్నాడు తిమోతి. తిమోతి బాల్యము నుండి నీ వెలిగినటువంటి పరిశుద్ధ లేఖనములు నువ్వు ఏదైతే నేర్చుకున్నావో, సో ఇప్పుడు మనం ఏంటంటే అపోస్తులు బోధించినటువంటి బోధ ఏదైతే ఉందో ఆ బోధను మనము నేర్చుకోవాలి. అలా బోధించినట్లయితే మనము పరిశుద్ధాత్ముడికి విరోధముగా బోధించినటువంటి వారమైతము. అది దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి బోధ అయి ఉంటుంది, దేవునికి అనుకూలమైనటువంటి బోధ అయి ఉంటుంది, హితవాక్యం అయి ఉంటది. ఈ బోధను బోధించాలని గ్రంథము స్పష్టంగా చెబుతుంది. సహోదరులారా, మరి ఈ పాఠము మీకు ఒకవేళ అర్థము కాకుండా ఉన్నట్లయినా, మరలా ఏదైనా కొన్ని సందేహాలు ఉన్నట్లయితే మరలా ఈ పాఠము మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూడటానికి అవకాశం ఉన్నది. మరి ఈ పాఠము ముగించబడుతుంది. మరలా వచ్చేటువంటి ఆదివారము మన పాఠాలు అనగా బీడీ అంటే బ్యాచిలర్ ఆఫ్ డివినిటీ. పోయినసారి ఎవరైతే బీటీహెచ్ నేర్చుకున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. అలాగనే క్రొత్తగా జాయిన్ అయిన వాళ్ళు బేసిక్ బైబిల్ కోర్సు వాళ్ళకు కూడా ఈ పాఠాలు వింటే మీకు ఇంకా మంచి జ్ఞానాన్ని నేర్చుకోవచ్చు. అంటే 2 కోర్సులు మీరు విన్నట్లయితే వాక్యాన్ని బాగా మీకు నేర్చుకున్న వారైతారు. రాబోయే రోజుల్లో మీకు వాక్యం ఇంకా బాగా అర్థమవుతుంది. కాబట్టి మీరు సమయాన్ని వృధా కాకూడదని చెప్పేసి బేసిక్ బైబిల్ కోర్సు వాళ్ళు కూడా వింటారనేటువంటి ఉద్దేశంతోటి జూము యూట్యూబ్ 2 ఒకేసారి లైవ్ అనేది కనెక్ట్ ఇవ్వటం అనేది జరుగుతుంది. చివరిగా ప్రార్థన చేసుకొని ఈ యొక్క పాఠాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామంలో తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి మీరు సర్వశక్తిమంతుడివి, సర్వోన్నతుడివి, మహోన్నతుడి, గొప్ప దేవా. పరమ తండ్రి, మీ కుమారుడైనటువంటి క్రీస్తు నామంలో ప్రార్థించుతున్నాము. తండ్రి, మా సహోదరులు ఎవరైతే ఈ యొక్క బైబిల్ స్కూల్, హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్, ఈ యొక్క బైబిల్ స్కూల్లో నేర్చుకునేటువంటి పాఠములను బట్టి ప్రార్థిస్తున్నాము. వారు సత్యాన్ని నేర్చుకోవటానికి, అలాగనే సత్యమును వారు వినుచుండగా తండ్రి వారికి మంచి జ్ఞానమును, అలాగనే అర్థము చేసుకునేటువంటి మనసును, గ్రహించేటువంటి మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము. అనేకులు తండ్రి మళ్ళీ సత్యమును తెలుసుకొని సత్యము పట్ల నిలిచిన వారై ఉండుటకును, సత్యమును అనుసరించి జీవించుటకును, సత్యమును ప్రేమించుటకును వారు ఉండులాగా తండ్రి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అలాగనే తండ్రి మా సహోదరులు మేము ఈ రీతిగా కూడుకొని
ఈ యొక్క క్లాస్ లో తండ్రి వారు వినుచుండగా వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని, అలాగే వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించమని దీవించమని మా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. 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 సహోదరులారా అందరికి వందనాలు. 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 వందనాలు వందనాలు. వందనాలు. సార్. వందనాలు. వందనాలు సార్. వందనాలు బ్రదర్. వందనాలు సార్. వందనాలు. వందనాలు బ్రదర్స్. వందనాలు బ్రదర్. వందనాలు. బ్రదర్ వందనాలు. వందనాలు పాస్టర్ అండి. బ్రదర్ వందనాలు. వందనాలు. వలసయ్య వందనాలు. కుశాల్ బ్రదర్ వందనాలు. వందనాలు సార్. పాస్టర్ గారు. వందనాలు బ్రదర్స్. వందనాలు ఆంజనేయులు బ్రదర్. గారు వందనాలు. టీచర్ ఆంజనేయులు మాచర్ల వందనాలు. వందనాలు. వందనాలు అన్న. సహోదరుడు ఆకాష్ బ్రదర్ కి వందనాలు. పాస్టర్ గారు వందనాలండి. సార్ మమ్మల్ని మర్చిపోయారు. సహోదరి విజయలక్ష్మి గారికి వందనాలు. సహోదరులు రవి బ్రదరు అరుణ సిస్టర్ గారికి వారి కుటుంబానికి వందనాలు. వందనాలు సార్. వీరరాజు బ్రదర్ కి వందనాలు. వందనాలు బ్రదర్. వందనాలు. వందనాలు బ్రదర్స్. వందనాలు. మీకు అర్థమైందా ఈ పాట? అర్థమైంది. అర్థమైంది బ్రదర్. ఆకాష్ బ్రదర్ వందనాలు. వందనాలు అన్న. సార్ మమ్మల్ని మర్చిపోయారు. బ్రదర్స్ వందనాలు. బ్రదర్స్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. సార్ చిన్న డౌట్. బ్రదర్ ఇప్పుడు పరిశుద్ధాత్మ చాలా మంచి వాక్యం చెప్పారు. వెరీ వెరీ థ్యాంక్స్ అన్న. జంగా సుదర్శన్. వందనాలు డేవిడ్ పాల్ అన్న. బ్రదర్ వందనాలు. అడగండి మీ డౌట్ ఏంటి? సార్ వందనాలు సార్. ఏంటి మీ డౌట్ ఏంటి? సార్ పరిశుద్ధాత్మ వరం పొందిన మనలో పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తారు సార్? ఇప్పుడు మనకి వరం పొందుకున్నా కదా బాప్తిసం పొందిన తర్వాత. పరిశుద్ధాత్ముడు మనలో వరముగా అంటే శక్తిగా ఉండడు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మనము పాపం చేసినప్పుడు మన మనస్సాక్షిని గద్దిస్తాడు. తప్పు చేసేటప్పుడు తప్పును గద్దిస్తాడు. ఓకే. అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఎప్పటి వరకు ఉంటాడంటే మనలో ఎప్పటికీ ఉంటాడు. అంటే దేవుడు పరిశుద్ధాత్ముడిని మనలో శాశ్వతముగా ఉండటానికి మనకి ఇచ్చాడు. పాత నిబంధన గ్రంథంలో వారికి పరిశుద్ధాత్మని అందరూ పొందలేరు. క్రొత్త నిబంధనలు అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డారు. మనము పరిశుద్ధాత్మను వరాన్ని పొందాం. అయితే మనము ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వాక్యానికి విరోధంగా మాట్లాడతామో పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడతాం. అయితే పరిశుద్ధాత్ముడు నేటి దినాల్లో మనలో ఉండి ఎలా పనిచేస్తాడంటే మనను దేవుడు పరిశుద్ధాత్మలో ముద్రించాడు, వరముగా ముద్రించాడు. అందుకే మీరు పరిశుద్ధాత్ముడిని దుఃఖపరచకుడి. పరిశుద్ధాత్ముని మనం ఎలా దుఃఖపరుస్తామంటే పరిశుద్ధాత్ముడు మన కంటికి కనపడడు. పరిశుద్ధాత్ముని మనం ఎవరైనా చూస్తామా? ఎవరికైనా కనపడతాడా? లేదు సార్, లేదు. పరిశుద్ధాత్ముడు ఎవరికి కంటికి కనపడడు. అయితే పరిశుద్ధాత్ముడు రాయించిన గ్రంథాన్నే వ్యతిరేకంగా మాట్లాడటమే పరిశుద్ధాత్ముడిని దుఃఖపరిచింది. ఓకే. అయితే పరిశుద్ధాత్ముడు మనలో ఎలా ఉంటాడంటే వరముగా ఉంటాడు, మనస్సాక్షిని గద్దిస్తాడు. అనగా ఒక వ్యక్తి పాపం చేసేటప్పుడు తన మనస్సాక్షిని మనలో వరముగా ఉన్నాడు కాబట్టి అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు అని చెప్పి తన మనస్సాక్షిని గద్దిస్తాడు. ఓకే సార్. మరి అంటే మన వాక్యం చెప్పిన పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తారా సార్? మరి ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. మనలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, మనలో క్రీస్తు ఉంటాడు, మనలో తండ్రి అయిన దేవుడు. ఒక వ్యక్తిలో తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఎందుకు తండ్రి అయిన దేవుడు ఉంటాడంటే మనం ఎప్పుడైతే బాప్తిస్మము తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మనం బాప్తిసం పొందినప్పుడు క్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి మాటల్లో నేనును నా తండ్రి నీ ఇంట నివాసము చేదుము. మనము క్రీస్తును బాప్తిస్మము ద్వారా ధరించుకున్నాము. క్రీస్తు మనలను తండ్రి యొద్దకు చేర్చి ఉన్నాడు.
తండ్రి మనలో నివాసము చేయుచున్నాడు, క్రీస్తు మనలో నివాసము చేయుచున్నాడు, పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తున్నాడు. మనలో ఒక వ్యక్తిలో ఎంతమంది నివాసం చేస్తున్నారు? ముగ్గురు. తండ్రి అయినటువంటి దేవుడు ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్ముని వరముగా ఇచ్చాడు, పరిశుద్ధాత్ముని మన సహవాసముగా. అయితే మనం బోధించేటప్పుడు జ్ఞానముగా బోధించాలి, అంటే నేర్చుకోవాలి. గ్రంథాన్ని ఎప్పుడైతే మనము నేర్చుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు అపోస్తులకు సహాయం చేసినట్టు మనకు సహాయం చేయాలి. మనము నేర్చుకొని బోధించాలి. ఇప్పుడు మనము ఆ తప్పు బోధించేటప్పుడు అది తప్ప కాదా అనేది నువ్వు నేర్చుకోవాలి. ఇప్పుడు తప్ప కాదా నేర్చుకోలేదంటే అది నీ పొరపాటు. అందుకే వాళ్ళు అపోస్తులు బోధించేటప్పుడు అనుదినము వాళ్ళు ఏం చేశారంటే లేఖనాలను పరిశీలిస్తారు. ఇప్పుడు పరిశీలించలేదంటే అది తప్పు ఎవరిదైతుంది అంటే మన తప్పు అయితే మన తప్పు అవుతుంది. అది ఓకేనా బ్రదర్? అందరికి వందనాలు బ్రదర్స్. మరలా మనము ఆదివారం కలుసుకుందాం. మరలా నెక్స్ట్ క్రొత్త పాఠంతో కలుసుకుందాం. మరలా మంది ఫిబ్రవరిలో గ్రాడ్యుయేషన్ ఉంటుంది. సో మనము ఉచితముగా బైబిల్ స్కూలు, ఉచితముగా గ్రాడ్యుయేషను, ఉచితముగా సర్టిఫికేటు, ఉచితముగా బుక్స్, ఉచితముగా మీరు ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ ఫ్రీ అకామిడేషను, అన్నీ కూడా ఉచితమే. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మీరు వాక్యాన్ని నేర్చుకోవాలని తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్స్. వచ్చేటువంటి సండే మరలా మనం కలుద్దాం. వందనాలు బ్రదర్ రాజేష్ గారు. వందనాలు బ్రదర్. జాన్ గారు జాన్ గారు చెప్పండి. మెటీరియల్ పాలన సార్, ఎక్సలెంట్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. అసలు ఆ మెసేజ్ నాకు మళ్ళా పంపించాడు సార్. ఇది మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ లో ఉంటది బ్రదర్. అదే పంపించాడు సార్. మీరు మరలా ఈ పాఠాన్ని మన గ్రూప్ లో పెడతాం. మరలా మీరు ఆ పాఠాన్ని మరలా వినొచ్చు బ్రదర్. విన్నా సార్, షేర్ చేస్తాను బ్రదర్. మరలా మీరు ఈ పాఠాన్ని రెండోసారి కూడా వింటే, 1-2 సార్లు వింటే మనకు బాగా అర్థం. మనము మరలా నెక్స్ట్ వచ్చే సండే కలుసుకుందాం. గాడ్ బ్లెస్. నిన్న తిపరాధకం పెట్టేసారు బైబుల్ సార్. ఓకే జాన్ బ్రదర్ సార్, అది మీకు పెట్టాను. మరలా విజయవాడలో బ్రాంచ్ ఓపెన్ చేద్దాము, త్రిపురాంతకంలో కూడా ఓపెన్ చేద్దాం. సరే సార్. ఓకే సార్. ఓకే, గాడ్ బ్లెస్ యూ మై థ్యాంక్ యూ బిలవ్డ్ బ్రదర్స్. థ్యాంక్ యూ బ్రదర్. వందనాలు.